ఇప్పుడు జగన్‌ని 420 గాడు లేకపోతే సైకో ఇట్లాంటియేయో రకరకాలైనటువంటి ఫోటోలు మార్ఫింగ్‌లు జేసి పెడుతున్నారు తెలుగుదేశమోళ్ళు, జనసేనోళ్ళు. దాని మీద ఎలాంటి కేసు రిజిస్టర్ కావట్లేదు. ఈవెన్ భారతిని, జగన్ మీదన అనేక పోస్టులు పెట్టినా, దాని మీదన అంబటి రాంబాబు వెళ్లి చివరికి ధర్నాలు చేసినా ఎలాంటి కేసు నమోదు కాలేదు. అదే వైసీపీ వాళ్ళు ఎవరన్నా గనక ఆ పని చేయగానే వెంటనే కేసులు, అరెస్టులు జరుగుతున్నాయి. అట్లాగే ఏదో మొన్న యూరియా గురించి చంద్రబాబు గారు మాట్లాడిన దాన్ని మార్ఫింగ్ చేశారు. ఏదైతే ఆ కట్ చేసినటువంటి పాయింట్ అంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పుకొచ్చారు ఆయన, ఎరువులు వాడకానికి సంబంధించి క్యాన్సర్ వస్తుంది కాబట్టి తగ్గించండి అని. ఇంకొక సందర్భంలో ఈ కొరతకు సంబంధించి మాట్లాడారు. ఈ రెండింటిని క్లబ్ చేసేసి చేశారు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఎడిటింగ్ చేసినటువంటి వీడియో. దాన్ని ఫోకస్ చేసినటువంటిది మార్ఫింగ్ చేశారంటూ వైసీపీకి సంబంధించి ఆ వీడియో ప్రొజెక్ట్ అయినటువంటి దాంతో పాటుగా ఒక 5-6 మీద ఇప్పుడు కేసులు పెట్టారట. దాంట్లో భాగంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సిఐడి నమోదు చేసిన కేసులో A6గా ఉన్న అనంతపురం జిల్లాకు చెందిన సాయి భార్గవ్ గురువారం గుంటూరు పోలీసులు సిబిసిఐడి కోర్టులో హాజరుపరిస్తే పోలీసులు తనను కొట్టారని న్యాయమూర్తి ఎదుటి భార్గవ్ చెప్పడంతో మరోసారి న్యాయవాది సమక్షంలో వైద్య పరీక్షలు చేయమని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో మళ్లీ జీజేహెచ్కి తీసుకెళ్లారు. అనంతపురం జిల్లా రాఫ్తాడు మండలానికి చెందినటువంటి బాలకొండ సాయి భార్గవ్ తేజ సోషల్ మీడియా యాక్టివిస్టు. ఇటీవల చంద్రబాబు రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మీద పెట్టిన పోస్టుల నేపథ్యంలో ఇష్యూ నడుస్తోంది.